హాయ్ మా సోమేశ్వర్ మగ్గం వర్క్ నుంచి. ముందు వీడియోలో మనం ఈ ఫ్లవర్స్ పెటల్స్ వేసినాం కదా, ఈ 4 వేసినాం. నేను ఈ 4 వేసినాను. ఈ 4 సైడు, ఈ మిడిల్లో ఈ 4 వేసాను. ఇప్పుడు దీని మధ్యలో లవంగం వేసేస్తే ఫ్లవర్ కంప్లీట్ అవుతుందన్నమాట. లవంగం వేద్దాము. తెలిసి ఉంటుంది మీకు అందరికీ. లవంగము తణుకు పెట్టి చూపించా కదా, ముడి అనేది ఇక్కడ చూపించాము. ఇక్కడ లవంగం వేసినాం కదా, దాన్నే ఇక్కడ మిడిల్లో వేసేస్తే ఈ ఫ్లవర్ కంప్లీట్ అన్నది అవుతుంది అనమాట. లవంగం అంటే ఇక్కడ లిడిల్ కింద ఇలా పెట్టి ఇలా రౌండ్ తిప్పాలి. తిప్పి దారాన్ని ఫస్ట్ పైకి కిందికి అనండి. పోగులు లేకుండా నీట్గా మనం తీసుకోవడమే నీట్గా తీసుకోండి. ఇలా దారము నీట్గా అనుకొని ఇలా ఇలా మనము ఇలా ఇలా అనుకోవాలి. ఇలా పొడవుగా ఉంటుంది కదా, చక్కగా అనుకొని పోగులు లేకుండా నీట్గా వచ్చేటట్టు అనుకొని దాని కింద ఇలా సూది పెట్టి ఇలా రౌండ్ తిప్పేయండి. రౌండ్ తిప్పి దీని మీద పెట్టేయండి. తణుకు మీద పెట్టి చూడండి. ఇలా ఉంది సూది. ఓకే, సూది ఇది ఇలా ఉంది. బేస్ నేను చూసుకోలేదు. చిన్నది తణుకులో దూరదు ఇది. దూరదు ఇది. నార్మల్ లవంగము వేసేద్దాము. ఆ తణుకులోకి సూది దూరదు. చూడండి, ఈడ లవంగం వేసేసేయండి. తణుకు పెట్టి వేసుకోండి, అంతేనా. ఇప్పుడు ఇది సూదికి బేసు లావుగా ఉంది కింద, అందుకు ఆ తణుకు అనేది కూర్చోట్లే. చూడండి, ఇలా లవంగం వస్తుంది. ముడి అన్నది నీట్గా ఇట్లా రావాలన్నమాట. ఇట్లా ముడి నీట్గా వచ్చింది చూడండి. ఇక్కడ 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 ఇలాగా. ఇంకొంచెం లావైనా తీసుకోవచ్చు థ్రెడ్. మీరు బాగా ముడి అన్నది లావుగా కనిపిస్తుంది అనమాట. కరెక్ట్గా ఇక్కడి నుంచి తీసుకోండి. ఇక్కడి నుంచి తీసుకొని తణుకు పెట్టుకోండి. అక్కడ మనకి సూది అనేది ఇది లావుగా ఉందన్నమాట. ఇది అందుకు తణుకులో దూరలేదు. ఇలా పెట్టి సూది కింద లిడిల్ పెట్టి దీన్ని రౌండ్గా తిప్పేయాలి. తిప్పి ఇలాగా గుచ్చేసి ఇలా పట్టుకుంటే అయిపోయి. లేదా థ్రెడ్ని ఇలా పట్టుకోండి. ముడి దగ్గరకు వచ్చేంత వరకు అలానే పట్టుకోండి. ఓకేనా. దగ్గరకు వచ్చేంత వరకు ఇలాగే పట్టుకొని అంతే. మళ్ళీ ఇటుపక్క ఇలా లైన్గా వేసుకుంటా వెళ్ళడమే. తణుకు పెట్టుకుంటే అది షైనింగ్ వస్తుంది అన్నమాట. ఆ ముడి కింద మనం ఇలాగ తణుకు తీసుకొని ఇలా గుచ్చి లవంగం వేయాలంతే. ఫస్ట్ ఇక్కడ చూపించా కదా మీకు దీంట్లో, అలాగనే సేమ్. ఇది బ్లౌజుల్లో ఎక్కువ వస్తుంది, డిజైన్స్లో చిన్న చిన్నగా వస్తుంది అన్నమాట. చుట్టూ మనము ఇలాగే లవంగం వేసుకుంటే
మనకు ఈ ఫ్లవర్ అన్నది కంప్లీట్ అయినట్లే. అవి పెటల్స్ చూడండి కొంచెం క్రాస్గా వచ్చినాయి చూడండి. అంటే ఇట్లా రౌండ్గా తిరిగినట్లు స్ట్రైట్గా వేసుకోకుండా మనము కొద్దిగా క్రాస్గా మనము ముగ్గు ఒకటి వేస్తాం మనం పెటల్స్ మాదిరిగా రౌండ్గా వేస్తాం చూడండి ఒక ముగ్గు, ఆ టైపు ఇలా వచ్చి ముగ్గు ఇలా పెటల్స్ వస్తాయి. ఇట్లా మనం ముగ్గు వేస్తాం కదా అలాగనమాట ఇది. కనిపిస్తుంది కదమ్మా మీకు నీట్గా, లవంగం అనేది నీట్గా కనిపిస్తుంది కదా. ఇంకొంచెం థ్రెడ్ ఇంకొంచెం ఎక్కువ పోగులు తీసుకోండి. తీసుకుంటే ముడి అన్నది ఇంకొంచెం లావు వస్తుంది అన్నమాట. ఇలాగా వేసుకుంటే అయిపోతుంది. నచ్చిందా ఈ ఫ్లవర్ మీకు? చిన్న చిన్న బిడ్స్ దగ్గర నుంచి మనము పెద్ద పెద్ద బ్లౌజ్ నెక్ వర్క్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ చిన్న చిన్నగా ఇవన్నీ ఒకటి నేర్చుకోండి ఎలా వేయాలి అనేది. ఓకేనా? ఒకేసారి బ్లౌజు నెక్కులు మీకు వర్క్ వేసి చూపిస్తే అర్థం కాదు కదా. ఒకేసారి మనం బ్లౌజ్ వర్క్లోకి వెళ్తే మీకు అసలు అర్థమే కాదు. ఏదైనా కానీ ఫస్ట్ బేసిక్ అనేది ఏదైనా కానీ చదువైనా ఏదైనా మనము ఫస్ట్ బేసిక్స్ అనేది నేర్చుకుంటాం కదా ఫస్ట్ మొదలు. అలాగనమాట ఇది కూడా అంతే. మనము ఫస్ట్ ఇవన్నీ నేర్చుకున్నాక అప్పుడు బ్లౌజ్ వర్క్ అనేది నెక్ మోడల్స్లోకి, నెక్ మిడిల్స్లో వచ్చే ఫుల్ వర్క్ డిజైన్స్లోకి ఒక బ్లౌజ్ వర్క్ తీసుకొని మీకు అంటే దాంట్లో ఉన్న డిజైను కొద్దిగా మనం ఒక 2 ఇంచులు 1 ఇంచు దాకా తీసుకొని ఆ డిజైన్ని వేసి చూపిస్తే కంప్లీట్గా ఏం కాదు, ఒక 1 ఇంచు 2 ఇంచెస్ తీసుకొని ఆ డిజైన్ని వేసి చూద్దాం. ప్రతి డిజైను నెక్ డిజైను జర్దోజీ వర్క్లో మీకు ఏ వర్క్ అయినా కానీ మనము చూసి అలా సెట్ చేసుకుందాం అన్నీ నేర్చుకున్నాక. ఓకేనా? అయిపోయింది. ఇప్పుడు ఈ ఫ్లవర్ చూడు ఫుల్గా అయిపోయింది. ఇప్పుడు ఇది ఇక్కడ ఇన్కంప్లీట్ అనేది ఏది లేదు, నిండుగా రౌండ్గా వచ్చింది. ఇక్కడ తణుకు పెట్టుకుంటే మీరు దీని కింద తణుకు వచ్చేసింది అనుకోండి, ఇలాగా ఇక్కడ ఉంది కదా, ఇలాగా తణుకు వస్తే మనకు గోల్డ్ తణుకు కానీ లేదా పింక్ ఇది ఉంది కదా, పింక్ కానీ గోల్డ్ కానీ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మన బ్లౌజ్ కలర్స్ శారీ కలర్స్ ఏముంటే ఆ థ్రెడ్తో మనం ఈ లవంగం వేసుకోవచ్చు అనమాట, లవంగం స్టిచ్. ఓకేనా? మన శారీస్ కలరు బ్లౌజ్ కలరు మీకు ఆ చీరల్లో ఏ కలర్ అయితే మీకు ఇష్టమవుతుందో ఆ కలర్ మనం యాడ్ చేసుకోవచ్చు. మల్టీ కలర్స్ ఇట్లా ఫ్లవర్స్ బార్డర్ వస్తుందన్నమాట. ఇది బార్డర్లో ఫ్లవర్, ఇది నెక్ బార్డర్లో. ఆ నెక్ బార్డర్లో ఈ ఫ్లవర్ వేసినప్పుడు ఇంకొంచెం చిన్నగా వస్తాయి పెటల్స్ అనమాట, ఇంతే డిజైన్లో అయితే. ఇది కొంచెం మీకు పెద్దగా వేసి చూపించా. మనం బార్డర్లో కొంచెం చిన్నగా వస్తుంది, లవంగం కూడా చిన్నగా వస్తాయి. ఈ సైజులో ఉంటుంది ఫ్లవర్, ఈ సైజులో ఉంటుంది. కొంచెం పెటల్స్ ఇట్లా కొంచెం ముందుకు వస్తాయి. ఈ వచ్చినప్పుడు ఏం చేయాలి, మనము లవంగం స్టిచ్ చిన్నగా వస్తుంది.
బార్డర్లో ఫ్లవర్ ఇది చిన్నగా వేసుకుంటే బాగా ముద్దుగా మల్టీ కలర్స్ శారీస్లో మనకి ఇప్పుడు శారీస్లో నెమళ్ళు వస్తాయి, తామర పూలు వస్తాయి, ఆకులు వస్తాయి, డిజైన్స్ చాలా వస్తాయి, కలంకారీ డిజైన్స్ వస్తాయి కదా. దాంట్లో మల్టీ కలర్స్ ఉంటాయి. లేదు సింగిల్ కలర్ పట్టు అయినా కూడా బార్డర్ కలర్ తీసుకుంటాం. అట్లా తీసుకుంటాం అన్నమాట. మనం బ్లౌజ్ వర్క్ వేసేటప్పుడు బార్డర్లో ఏముంది, కొంగులో కలర్స్ ఏమున్నాయి అవన్నీ తీసుకొని వేస్తాం అన్నమాట. ఈ థ్రెడ్స్ కలర్స్ ఒక్కో ఫ్లవర్కి ఒక్కో కలర్ కూడా వేసుకోవచ్చు మనం. మల్టీ కలర్స్ ఈ లవంగాలు అన్నమాట. అట్లా బ్లౌజ్ బార్డర్లో మనము సెట్ చేస్తాం. అర్థమైందా? సరే, మనము ఇంకో దానికి వెళ్దాం. ఇది 3 వేయాలి కింద. నేను మళ్ళీ వేస్తాను. ఎక్కడన్నా గుచ్చి ఇది మళ్ళీ కిందికి దించేద్దాం. ముడి అనేది లేకుండా ఇట్లా దించేసుకుంటే మనకి ముడి కావాలంటే మళ్ళీ వేసుకుందాం. అది లవంగం పైకి లేయకుండా అది కొంచెం అలాగా కట్ చేసుకుంటే అయిపోతుంది. ఎక్కడన్నా చిన్నగా గ్యాప్ ఉన్నప్పుడు అట్లా తీసుకొని దాంట్లో కలిపేసినట్లు వేసేస్తే మనకు ముడి కావాలంటే బ్లౌజ్ అంతా అయిపోయినాక ముళ్ళు వేసుకోవచ్చు అనమాట. కాకపోతే థ్రెడ్ ఊడిపోతుంది కదా. ఈ లవంగం అనేది పైకి లేచి వస్తుంది. అది లేయకుండా మనం ఇలాగా ఇంకోసారి అలా తీసి కిందికి గుచ్చి మనం థ్రెడ్ను కట్ చేయాలన్నమాట. ఈ లవంగం అనేది పైకి రాదు. మన వర్క్ అయిపోయేంత వరకు అప్పుడు ఇబ్బందిగా ఉండదు మనకి. ఓకేనా? అర్థమైందా? ఫ్లవర్ బాగుందా ఇది? ఓకే. మనం ఇప్పుడు మళ్ళీ ఇది చూడండి, ఇది వేద్దాం. కనిపిస్తుందా? నేను మీకు ఫ్రెండ్ కనిపిస్తుందమ్మా? ఓకే ఓకే, చూడండి ఈ ఫ్లవర్ అనేది వేద్దాం మనం. ఈ ఫ్లవర్ ఓకేనా? కొంచెం పెద్దగా పెడతాను మీకు. కొద్దిగా వేసి మనం ఇక్కడ కొద్దిగా వేసి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఇది. ఓకేనా? ఇది ఎలా వేయాలి, ఇది కూడా మొత్తం జర్దోజీతోనే వేద్దాం. ఓకేనా? ఎలా వేయాలి ఈ డిజైన్, ఈ బిట్ అనేది చూపిస్తాం. ఇంకా ఇంకా ఉన్నాయి. మనము థ్రెడ్తో ఏదైతే నెట్ మనము థ్రెడ్ వర్క్తో బాక్స్ వేసి ఇది వేసాము. ఇలానే మనకి కొన్ని మోడల్స్ మనం థ్రెడ్లో ఈ నెట్ నేర్చుకున్నాం. ఈ నెట్ కూడా జర్దోజీలో వస్తుంది. నెట్ వర్క్ అని, బాక్సెస్ వర్క్, నెట్ వర్క్ అని చూసి వేసుకున్నాం కదా మనము. అది కూడా మనకి వస్తుంది అన్నమాట. ఓకే, ఇక్కడ మనము గొలుసు వేసుకుందాము. నేను గ్రీన్ పెన్తో వేసేసాను. ఇది గీసినది పైకి కనిపిస్తుందేమో. ఆ పెన్ను దొరకలేదని ఇది వేసేసాను. కానీ వేసేద్దాం, కనిపించకుండా లోపలికి వేసేద్దాం. ఫస్ట్ మనము దీనికి అవుట్లైన్ అనేది వేసేయాలి. కొంచెం పెద్దగానే వేద్దాము, మళ్ళీ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. కొంచెం పెద్దగా వేసుకుందాం. గ్రీన్ లోపలికి వెళ్ళిపోవాలని నేను కొద్దిగా ముందుకు తీసుకుంటున్నా గొలుసు. మామూలుగా మనం డిజైన్ ఎత్తినప్పుడు ఆ డిజైన్ మీదే వేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? ఇది ఎలా ఉంటే అలాగనే వేసుకుందాం. ఫస్ట్ అవుట్లైన్ గొలుసు వేసుకోవాలి. ఏ దానికైనా ఫస్ట్ అవుట్లైన్ గొలుసు. ఇప్పుడు నెమలికి పించాలు వస్తాయి మనకు, కింద వస్తాయి కదా. ఆ పించాలకైతే మనము డిజైన్ వేసేంత వరకు అవుట్లైన్ వేయము.
డిజైన్ వేసిన తర్వాత అవుట్లైన్ వేస్తాము. దీనికైతే మనము దీని మిడిల్లో వర్క్ వస్తుంది కాబట్టి జర్దోజీ వర్క్ మనకి అవుట్లైన్ కంపల్సరీ. ఓకేనా, మళ్ళీ ఇక్కడి నుంచి ఇలా వెళ్దాం. అవుట్లైన్ వేసుకోవచ్చు. మనం ముడి వేయకుండా, దారము తెంపకుండా కంటిన్యూస్గా ఇలా డిజైన్ని మనము అవుట్లైన్ అనేది వేసుకోవచ్చు. ఇక్కడ కంప్లీట్ అయింది. ఇది ఇంత లైన్ అన్నమాట. ఇది పక్కకు తీసేయండి, అది ఎక్కువ వచ్చింది మనకి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. అవుట్లైన్ వేస్తాను అంతలోపల మీకు వేసి, నెక్స్ట్ వీడియోలో అవుట్లైన్ వేసి నేను దీని మిడిల్లో వర్క్ చూపిస్తాను మీకు. ఓకేనా, ఈ లైన్స్కి ఏమేయాలి, ఇక్కడ ఏమేయాలి, దీని లోపల ఏమేయాలి, ఇవన్నీ చూపిస్తాను. ముందు అవుట్లైన్ వేసేస్తాను. ఓకేనా, ఓకేమా, అర్థమైంది కదా. ఈ ఫ్లవరు మనం జర్దోజీ ఫ్లవరు, ఇది అర్థమైంది కదా మీకు. ఇది బాగా అర్థమైంది, బాగుంది చూడండి. ఇది హ్యాండ్స్కి మనము దీనికి ఇట్లా ఇట్లా తీగలు వేసుకోవచ్చు, మనకి ఇష్టం. మనము ఏదన్నా డిజైన్ తీసుకొని ఫ్లవర్ తీసుకొని ఆ ఫ్లవర్ని ఈ మోడల్లో మనం స్టిచ్ చేసుకొని దానికి తీగలు అలా వేసుకోవచ్చు. లైన్స్ కానీ 4 లైన్స్, ఇలాగా 4 లైన్స్ వేసుకొని దానికి తనకు గొలుసు, తనకు గొలుసు వేసుకొని లైన్స్ వేస్తే బాగుంటుంది దీనికి. ఈ డిజైన్కి తీగల కంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చక్కగా ఇలా లైన్స్, చక్కగా ఇట్లా లైన్స్ వేసుకొని ఒక 6 లైన్స్ వస్తాయి బార్డర్ మాదిరిగా. లైన్స్ వేసుకొని అది గొలుసు తణుకు, గొలుసు తణుకు, గొలుసు తణుకు, ఒకటి గొలుసు పూస, గొలుసు పూస, గొలుసు పూస. మనం కుట్టాం కదా ఫస్ట్లో 3 గొలుసులు ఒక పూస, 3 గొలుసులు ఒక తణుకు, అట్లా ఫస్ట్లో చూసినాం కదా, ఆ టైప్ అనమాట. ఒక 4-5 గొలుసులు వేసుకునేది, చిన్నగా తణుకు వేసేది, మళ్ళీ గొలుసు తణుకు, అట్లా లైన్స్. ఆ లైన్స్ చిన్న చిన్న లైన్సే, పెద్ద పెద్దగా కాదు. ఓకే, 1 2 3 4 లైన్స్ వస్తాయి. ఈ పెటల్స్ మనకు చిన్నగా వస్తాయి కదా, ఇంత పెద్దగా లేకుండా కొంచెం చిన్నగా వేసుకోండి పెటల్స్. ఇక్కడ వరకు చాలు. ఒక 2 జర్దోజీలు తీసేయండి, 2 పోగులు తీసేసి ఇక్కడ వరకే పెట్టుకోండి. ఇక్కడ వేసుకోవాలనుకుంటే మీరు ఇవి ఇక్కడ వరకే 2 లైన్స్ తీసేయండి, ఈ 2 లైన్స్. ఓకేనా, తీసేసి ఇక్కడ వరకే పెట్టుకోండి. అప్పుడు నీకు 4 లైన్స్ అనేది దగ్గరగా వస్తాయి. వచ్చినప్పుడు ఒక్కొక్క లైన్కు ఒకటి తణుకు, ఒకటి పూస, ఒకటి తణుకు, ఒకటి పూస, అలా మనము అక్కడక్కడ మళ్ళీ టోటల్గా పూస తణుకు కాదు నేను చెప్పేది. గొలుసు వేస్తూ 3 గొలుసులు ఒక తణుకు, 3 గొలుసులు ఒక తణుకు, ఒక లైను, 3 గొలుసులు ఒక పూస, మోతి కానీ మనం లావుగా ఉన్న గోల్డ్ పూస కానీ పెట్టుకోవచ్చు. కొద్దిగా లావుగా ఉండేది మనం ఇందాక వేసినాం కదా. ఇక్కడ మనం ఈ సైజు మనకు ముత్యం ఉంది కదా, ఈ ముత్యం సైజు పెట్టుకోండి లైన్స్లో. తనకైతే ఈ పెద్దది పెట్టుకోండి, పెద్దది, చిన్నది వద్దు, పెద్దది పెట్టుకోండి. ఈ తణుకుకు ఈ పూసకు సరిపోతుంది సైజు వారీగా. లేదు తణుకు చిన్నగా ఇలా ఈ సైజు అయినా పర్వాలే. ఈ సైజు ఇక్కడ పెట్టాం చూడండి రెడ్ది, ఈ సైజు అయినా పర్వాలే, దానికంటే కొద్దిగా చిన్నది ఇది. ఈ సైజు తనకు ఒక లైను, ఈ సైజు ముత్యం కానీ గోల్డ్ పూస అయితే చిన్నది పెట్టుకోండి. ఇలా వద్దు, చిన్నది ఇక్కడ వేసినాం చూడండి, చిన్నవి ఆ సైజు.
లేదు మూతి పెట్టుకుంటామంటే ఈ సైజు, కానీ దీనికంటే మూతి కూడా ఈ చిన్న గోల్డ్ పూస మాదిరిగా వస్తాయి సైజు మనకి. 4 mm 2 mm కానీ 3 mm కానీ ఉంటాయి పూసలు. ఓకేనా. 3 mm తీసుకోండి. 3 కానీ 2 కానీ తీసుకోండి. 2 mm మోతీసు ఉంటాయి, తీసుకోండి. ఈ గోల్డ్ పూసలు అయితే నార్మల్ సైజే వస్తాయి. మనకు మోతీ కానీ ఒక లైన్ మోతీ కానీ వేసుకోవచ్చు, ఒక లైన్ మనము గోల్డ్ పూస కానీ వేసుకోవచ్చు. అలా బార్డర్ సెట్ చేసుకోవచ్చు మనం సొంతంగా ఈ ఫ్లవర్ వేసుకొని దాని పక్కన. ఓకేనా. ఓకే అమ్మా, బాయ్. ఏం చేయాలి, మీరు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి మా. లైక్స్ చేయండి, కామెంట్స్ పెట్టండి. నేను చూస్తాను కామెంట్స్. చాలామంది చూస్తున్నారని నాకు అర్థమవుతుంది. ఆనందంగా ఉంటుంది కదా, చూస్తున్నారు నా వీడియోలు అంటే నాకు కూడా ఆనందంగా ఉంటుంది కదా. అంటే అదో ఇన్నాళ్ళుగా నేను చేసిన వర్క్కి రెస్పాన్స్ వస్తుంది అనే ఫీలింగ్ నాకు కూడా ఉంటుంది కదా. 5 years నేను వదిలేసి మళ్ళీ స్టార్ట్ చేసినా కూడా నాకు జనాల నుంచి నాకు మంచిగా మద్దతు వచ్చింది అని నేను కూడా ఫీల్ అవుతాను అనమాట. 5 years వదిలేసా ఈ ఆపరేషన్స్ అయినాక. అందుకు మళ్ళీ ఈ రకంగా యూట్యూబ్ ద్వారా స్టార్ట్ చేసినాం మళ్ళీ. అందుకు మీకు మీ ద్వారా నాకు ఇలాగా సంతోషంగా, అవును జనాలకు నేను నేర్పిస్తున్నాను, నాకు వచ్చినది నేను ఇంకొకరికి నేర్పిస్తున్నాను అనే ఆనందంగా ఉంటుందన్నమాట. మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల. ఓకేనా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. బాయ్.